ఏపీ ఇంటర్ బోర్డ్ ఫిబ్రవరి 2026లో జరగబోయే ఎగ్జామ్స్ కోసం ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మోడల్ పేపర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో మనం ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం పేపర్, తర్వాత బ్లూ ప్రింట్, తర్వాత తెలుగు మీడియం పేపర్ చూడబోతున్నాం. ఫస్ట్ ఇయర్ వాళ్ళ కోసం ఎందుకు రిలీజ్ చేశారంటే ఈసారి ఫస్ట్ ఇయర్లో సిలబస్లో మార్పులు ఉన్నాయి, క్వశ్చన్ పేపర్లో కూడా మార్పులు ఉన్నాయి. ఇంతకుముందు మ్యాథ్స్ 1A, మ్యాథ్స్ 1B అని 2 పేపర్లు ఉండేవి. ఒక్కొక్కటి 75 మార్కుల లెక్కన 150 మార్కులకు ఉండేది. ఈసారి ఒకటే పేపర్ 100 మార్కులది. ఫస్ట్ సెక్షన్ ఏ. సెక్షన్ ఏలో 12 క్వశ్చన్లు, ఒక్కొక్క దానికి 1 మార్కు, మొత్తం 12 మార్కులు. అన్నీ మీరు మల్టిపుల్ చాయిస్ చూస్తున్నారు కదా, ఇలాంటివి ఫస్ట్ టైం మనకు ఇంట్రడ్యూస్ చేశారు. సో 6వ క్వశ్చన్ వరకు మల్టిపుల్ చాయిస్, దాని తర్వాత సింగిల్ లైన్ ఆన్సర్స్ ఇచ్చారు. అదే సెక్షన్ బికి వస్తే మనకు 10 క్వశ్చన్లు, ఒక్కో దానికి 2 మార్కులు, మొత్తం 20 మార్కులు. మీకు ఇంతకుముందు క్వశ్చన్ పేపర్లు ఎలా వచ్చేవి, ఎలా ఉండేవి, వాటిలోంచి ఎన్ని క్వశ్చన్లు దీంట్లో కానీ ఆ చాప్టర్స్లో కానీ వచ్చాయి అనుకుంటే మేము కమెంట్స్లో మీకు ఇచ్చేస్తాం లింకులు, అక్కడికి వెళ్ళి మీరు చూసుకోండి. అలాగే ఎగ్జామ్ అయిన వెంటనే మీ పేపర్లు మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.comకి పంపడం మర్చిపోవద్దండి. ఈ మోడల్ పేపర్స్ రిలీజ్ చేసింది ఇంటర్ బోర్డ్. మేము ఒక్కొక్క సబ్జెక్ట్ మోడల్ పేపర్ అప్లోడ్ చేస్తూ పోతున్నాం, వాటన్నిటి లింక్స్ కూడా కమెంట్స్లో ఇచ్చేస్తాం. అదే సెక్షన్ సికి వస్తే 7 క్వశ్చన్లు రాయాలి, ఒక్కొక్క దానికి 4 మార్కుల లెక్కన 28. ఇక్కడ మనకు చాయిస్ ఇచ్చారండి. 10 క్వశ్చన్లలో 7 రాయమన్నారు, 3 చాయిస్లో ఉంటాయి. మీరు పాత క్వశ్చన్ పేపర్లు చూస్తే నాకు తెలిసి కొన్ని క్వశ్చన్లు అయితే రిపీట్ అవుతుంటాయి. అవే చాప్టర్లు ఉంటే కొత్తగా ఇవ్వడానికి ఏముంటాయి, క్వశ్చన్లు అయితే రిపీట్ అవుతాయి. అదే సెక్షన్ డికి వస్తే మనం 5 క్వశ్చన్లకు ఆన్సర్ ఇవ్వాలి, ఒక్కొక్కటి 8 మార్కులు, మొత్తం 40 మార్కులు. మనకి ఇక్కడ ఇచ్చింది 8 క్వశ్చన్లు, 8లో మనం 5టికి ఆన్సర్లు ఇవ్వాలన్నమాట. క్వశ్చన్ పేపర్ అయిన వెంటనే మనం బ్లూ ప్రింట్ కూడా చూద్దాం. ఏ చాప్టర్లోంచి ఎలాంటి క్వశ్చన్లు, అంటే ఎన్ని మార్కుల క్వశ్చన్లు, టోటల్గా ఎన్ని మార్కులు వస్తాయో కూడా అక్కడ తెలిసిపోతుంది మనకు. ఇదిగోండి, ఇప్పుడు బ్లూ ప్రింట్ చూద్దాం. ఇది బ్లూ ప్రింట్. సెట్స్లో చూడండి, ఒక 1 మార్క్ క్వశ్చన్, ఒక 2 మార్క్ క్వశ్చన్, ఒక 4 మార్క్ క్వశ్చన్, టోటల్గా 7 మార్కులు వస్తాయంట. ఇలా మనం చూసుకోవచ్చు. మీ పేపర్లు మాతో షేర్ చేయడం మర్చిపోకండి. మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.com. సో వీటన్నిటిని మనం చెక్ చేస్తే మనకు పేపర్ మొత్తం 136 మార్క్స్ ఉంటుందండి. దాంట్లో మనం 100 మార్కులకి రాయాలి, మిగతా 36 మార్క్స్ మనకు చాయిస్. ఇప్పుడు తెలుగు మీడియం పేపర్ చూద్దాం. తెలుగు మీడియంవి పాత పేపర్లు మా దగ్గర తక్కువ ఉన్నాయి. ఏవైతే ఉన్నాయో వాటి లింక్స్ కూడా మేము కమెంట్స్లో ఇచ్చేసాం, అక్కడికి వెళ్ళి మీరు చూసుకోండి. మీరు కూడా మీ క్వశ్చన్ పేపర్లు ఎగ్జామ్స్ అయిన వెంటనే మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.comకి షేర్ చేయడం మర్చిపోకండి. ఇది సెక్షన్ ఏ. సెక్షన్ ఏలో మనకు 10 క్వశ్చన్లు, ఒక్కొక్క దానికి 1 మార్కు చొప్పున అన్నీ రాయాలి, చాయిస్ లేదు. 12 క్వశ్చన్లు అండి, సారీ 10 కాదు, 12 క్వశ్చన్లు, 12 మార్కులు. సెక్షన్ బిలో మనకు 10 క్వశ్చన్లు, ఒక్కొక్క దానికి 2 మార్కులు, మొత్తం 20 మార్కులు అన్నమాట. ఇక్కడ కూడా చాయిస్ లేదు సెక్షన్ బిలో కూడా. ఇవేవైతే మనం మోడల్ పేపర్స్ అప్లోడ్ చేస్తున్నామో మిగతా సబ్జెక్ట్స్ కూడా అప్లోడ్ చేస్తూ పోతున్నాం. వాటి లింక్స్ మీకు కమెంట్స్లో దొరికేస్తాయి. మళ్ళీ చెప్తున్నా, ఈ పేపర్ తయారు చేసింది మేము కాదు, ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ ఇచ్చిన పేపర్లు. ఇదే సెక్షన్ సికి వస్తే మనం 7 ప్రశ్నలకి సమాధానాలు రాయాలి, ఒక్కొక్క దానికి 4 మార్కులు చొప్పున 28 మార్కులు. మొత్తం 10 ప్రశ్నలు ఉంటాయి, 7టికి మనం సమాధానాలు రాయాలి. మా మెయిల్ ఐడి గుర్తుపెట్టుకోండి, tajquestionbank@gmail.com. ఆ మెయిల్ ఐడికి మీ పేపర్లు నీట్గా ఫోటోలు తీసి పంపించినా చాలండి. ఇప్పుడు ఆఖరి సెక్షన్కి వద్దాం, సెక్షన్ డి. దీంట్లో 5 ప్రశ్నలకు మనం సమాధానాలు రాయాలి, ఒక్కొక్క దానికి 8 మార్కుల చొప్పున మొత్తం 40 మార్కులు. ఇక్కడ మనకు చాయిస్ ఉంది.
8 ప్రశ్నలు ఇచ్చారు. దాంట్లోంచి మనం 5టికి సమాధానాలు రాయాలి. ఇంతటితో చివరికి వచ్చేసాం. ఇంకొక సబ్జెక్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు